శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇటీవల వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర దొంగలను టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ పైడయ్య మీడియాతో మాట్లాడుతూ నిందితులు భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. వీరు టెక్కలి, కాశీబుగ్గ, ఇచ్చాపురం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నైట్ మన రోటరీ నగర్లో ఒక మిడ్ నైట్ రాత్రి ఒక అఫెన్స్ జరిగింది. అంటే తలుపులు బదలు కొట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా రోటరీ నగర్లో జరిగింది. అందులో భాగంగా 12 తులాల గోల్డ్, అలాగే 3,50,000 క్యాష్, అలాగే సిల్వర్ కూడా పోయింది. అలాగే అదే నెలలో మన వంశధార కాలనీలో కూడా ఒక అఫెన్స్ అయింది. అలాగే వంశధార కాలనీలో కూడా అదే నెలలో ఒక 5 తులాల బంగారం పోయింది. అలాగే జలమూరులో కూడా తెలారి రైల్వే స్టేషన్ వీధిలో కూడా ఇలాంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే ఇచ్చాపురం టౌన్లో కూడా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా ఎటువంటి అఫెన్స్ ఒకటి జరిగింది. అలాగే కాశీబుగ్గ టౌన్లో కూడా గరుడా వీధి అని చెప్పేసి పలాసలో కూడా జరిగింది. అక్కడ ఒక 2 తులాల బంగారం పోయింది. దీంట్లో భాగంగా మన రోటరీ నగర్లో జరిగినటువంటి లాస్ట్ నెల 31 జరిగినటువంటి అఫెన్స్లో భాగంగా మనకి ఆ యొక్క నేరస్తులు ఎవరో ఏంటి అనేది వెరిఫై చేస్తే సీసీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేస్తే ఆ సీసీ కెమెరాలో 2 నేరస్తులు వచ్చి నేరం చేసి అక్కడి నుంచి బంగారం అలాగే క్యాష్ పట్టుకొని పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక అతను గెంతేశాడు. అలాగే ఇద్దరు కలిపి మన మెయిన్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి పారిపోయినటువంటి సీసీ ఫుటేజ్ అనేది మనకి వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ని వైడ్గా పబ్లిసిటీ త్రూ సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాగా పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా వాళ్ళ ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. 31 నైట్ మన రోటరీ నగర్లో ఒక మిడ్ నైట్ రాత్రి ఒక అఫెన్స్ జరిగింది. అంటే తలుపులు బదలు కొట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా రోటరీ నగర్లో జరిగింది. అందులో భాగంగా 12